ఇరాన్‌లో హిజాబ్ వివాదము, లేకపోతే గనక ఖొమైనీకి వ్యతిరేక ఉద్యమాలు, అమెరికా అండ కోరుకుంటం, అమెరికా అండతో ఉన్నటువంటి పహ్లావి అక్కడికొస్తూ ఉండటం, ఇది అతనిచ్చిన పిలుపులకు అనుగుణంగా ఉద్యమాలు జరగడం, చివరికి వాళ్ళ ప్రాణాలు తీస్తుండడం, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది జైళ్ళ పాలయ్యారు, లక్షలాది మంది రోడ్డున పాలైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మధ్యన ఓ పక్కన ఇరాన్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంటే, అమెరికా మాట తప్పితే ఇజ్రాయెల్ చోద్యం చూస్తుంటే, ఇప్పుడు ఇరాన్ ప్రజల్ని మోటివేట్ చేసే బాధ్యతలు కొంతమంది తీసుకున్నారు. అందులో గడాఫీ కుమార్తె ఇప్పుడు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఐషా గడాఫీ తనేం చెప్తున్నదంటే, ఇరాన్‌లో ఉన్నటువంటి ప్రజలారా మీరు తొందరపడొద్దు, ఆవేశపడొద్దు. ప్రభుత్వంతో ఏమన్నా సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకోండి. అక్కడే మాట్లాడుకోండి. లేదు అంటే లిబియా ఒకప్పుడు వీళ్ళ నాన్నే నియంత అక్కడ. ఆ లిబియా వీళ్ళ నాన్న నియంత అంటూనే దాడి చేశారనమాట. కాబట్టి అట్లాంటి పరిస్థితులు సృష్టిస్తారు. మా నాన్నని ఎట్టా చెడగొట్టారో అట్లాగే ట్రై చేస్తారు. వాస్తవంగా మా నాన్న ఆ రోజునే అణుబాంబులు తయారు చేయడానికి రెడీ అవుతుంటే, నాటో అందరూ కలిసేసి మీరు గనక అణుబాంబులు తీసేయటం అణుబాంబులకు సంబంధించినటువంటి మెటీరియల్ యురేనియం లాంటివి అప్పజెప్పండి. అలాగే అణుబాంబులు అప్పజెప్పండి. తద్వారా మేము మీ జోలికి రాము, మిమ్మల్ని బాగా చూసుకుంటామన్నారు. తీరా చూస్తే మేము ఇచ్చాము. అయన్నీ మా నాన్న ఇచ్చాడు. ఇవ్వగానే మా దేశం మీద దాడి చేసి, మా దగ్గర అణుబాంబు కూడా లేదు కాబట్టి దాడి చేసి రక్తం కార్చారు. మా వాళ్ళని వేలాది మంది ప్రాణాలు తీశారు. పాశ్చాత్య దేశాల యొక్క నాటకాలు అట్లాగే ఉంటాయి అంటూ ఇరానియన్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు మీ దేశపు సార్వభౌమాధికారాన్ని వదులుకోబాకండి, మీ దేశ స్వాతంత్రాన్ని వదులుకోబాకండి. అమెరికా బానిసల్లాగా బ్రతకాల్సి వస్తుంది. అలాగే ఇరాన్ ప్రభుత్వం కూడా అమెరికా చెప్పింది కదా అని ఇలా ప్రపోజల్ తెచ్చిందని యురేనియం ఇచ్చేయడం, అణుబాంబులు ఇచ్చేయడమో చేయబాకండి. మీ చేతులు అణుబాంబు ఉన్నంత వరకు అమెరికా బెదురుతూ ఉంటుంది, లేకపోతే బెదరదని చెప్తున్నారు.